కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీలో అదే రేంజ్ లో ఉన్నాయి పదవుల అంచనాలు. నామినేటెడ్ పోస్టులలో లాబింగ్ నడుస్తుంటే ప్రోటోకాల్ పదవుల కోసం అంతకు మించి కాంపిటీషన్ కనిపిస్తోంది. కష్టకాలంలో పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. గుర్తింపు గౌరవం ఉన్న పదవుల్ని ఆశిస్తున్నారు. కేబినెట్ రేస్ లో భంగపడ్డ కొందరు దానికి సరిసమాన హోదా వస్తే చాలు అనుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడే ఇవ్వాలని ముందే మొహమాట పెట్టేస్తున్నారు మరికొందరు. డిప్యూటీ స్పీకర్ ఎవరు? చీఫ్ విప్ ఛాన్స్ ఎవరికి? విప్ల సంఖ్య పెరుగుతుందా? అంచనాలకు మించిన మెజార్టీతో కూటమి అధికారంలోకి రావటం, అందులోనూ టీడీపీ నుంచే 135 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కావటంతో పదవులపై ఆశలు భారీగా పెరిగాయి. మొదటిసారి ఎమ్మెల్యేలైన కొందరు తప్ప మిగిలిన వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించారు. కానీ కేబినెట్ లో 25 మందికి అవకాశం ఉండటం, అందులోనూ జనసేన, బీజేపీకి 4 బెర్తులు ఇవ్వాల్సి రావడంతో మిగతా వాళ్లంతా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. కొందరు మాత్రం ఇప్పుడు కాకపోయినా మళ్లీ అవకాశం ఎప్పుడొచ్చినా మంత్రి పదవే కావాలని కోరుకుంటున్నా చాలా మంది మాత్రం ప్రత్యామ్నాయ పదవులపై దృష్టి పెట్టారు. ప్రోటోకాల్ ఉండే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పోస్టులు దక్కించుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు కొందరు సీనియర్లు. అనంతపురం జిల్లా నుండి గెలిచిన కాల్వ శ్రీనివాసులు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ సమీకరణాలు వేరేలా ఉండటంతో డిప్యూటీ స్పీకర్ పదవి కోరుకుంటున్నారట మాజీ మంత్రి. అయితే స్పీకర్ పదవి టీడీపీకి ఇవ్వడంతో డిప్యూటీ స్పీకర్ పోస్టు కూటమి పక్షాలైన జనసేన లేదా బీజేపీకి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. జనసేన, బీజేపీ పార్టీల్లో సీనియర్ ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆ పదవులు టీడీపీ నేతలకి ఇవ్వాలన్న ఆలోచనలో ఉందట పార్టీ అధిష్టానం. 3 పార్టీల మధ్య ప్రస్తుతం సమన్వయం ఉండటంతో ఆ పదవులు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు టీడీపీ సీనియర్లు. టీడీపీకి అవకాశం వస్తే బోయ సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నారట. చీఫ్ విప్ ఆఫర్ చేసిన దానికంటే డిప్యూటీ స్పీకర్ హోదానే కోరుకుంటున్నారట మాజీ మంత్రి. ఎంపీగా, చీఫ్ విప్ గా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కాలువ పేరు గట్టిగానే వినిపిస్తున్నా ఇంకా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇక చీఫ్ విప్ గా ఆముదాల వలస ఎమ్మెల్యే, కాళింగ సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్ పేరు పరిశీలనలో ఉందట. ఆయనకు గతంలో విప్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆయనపై 16 కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కూన రవి మంత్రి పదవి ఆశించారు. అవకాశం ఇవ్వకపోవడంతో కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వెలమ, కాళింగ సామాజిక వర్గాల మధ్య సామాజిక ఆధిపత్య పోరుంటుంది. అక్కడ వెలమ వర్గానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి, ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడుకి రాష్ట్ర మంత్రి పదవి లభించడం కాళింగ నేతలకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో సామాజిక సమీకరణాలు బ్యాలెన్స్ కాలేదన్న అభిప్రాయం ఉంది. అందుకే కోన రవికి చీఫ్ విప్ పదవిని ఆఫర్ చేసే ఆలోచనలో ఉందట అధిష్టానం. కానీ కోన ఆలోచన మరోలా ఉందట. తనకి ఇస్తే మంత్రి పదవి తప్ప మరో పదవేది వద్దు అన్న ధోరణిలో ఉన్నారట కోన. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా మంత్రి పదవే ఇవ్వాలని, లేదంటే తమ సామాజిక వర్గం సహకరించదన్న సంకేతాలు ఇస్తున్నారట. ఒకవేళ కోన రవికుమార్ చీఫ్ విప్ పదవి వద్దంటే పరిశీలనలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మరికొందరి పేర్లున్నాయట. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డ వారి పేర్లన్నీ అధిష్టానం పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బుచ్చయ్య చౌదరి, గణబాబు లాంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. అలానే విప్ పదవుల కోసం కొందరి పేర్లు పరిశీలిస్తోంది టీడీపీ అధిష్టానం. గత ప్రభుత్వ హయాంలో 9 మంది విప్లను నియమించారు. అయితే విప్ల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంది. కూటమి పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి సంఖ్య 14కు పెంచాలన్న ఆలోచన కూడా ఉందట. 2 విప్లు జనసేనకు, 1 బీజేపీకి ఆఫర్ చేశారట. తమకు 2 విప్ పదవులు కావాలని జనసేన ఇప్పటికే సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాసింది. మంత్రి పదవులపై ఆశ పెట్టుకుని నిరాశ చెందిన వారితో పాటు కుల సమీకరణాల్లో అవకాశం దక్కని వారికి విప్ పదవులు ఇవ్వాలనే ఆలోచనతో టీడీపీ నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ విప్ కేబినెట్ హోదా కాగా విప్లకు గతంలో కేంద్ర సహాయ మంత్రి హోదా ఉండేది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 4 దశాబ్దాల నుండి అందరికీ కేబినెట్ హోదానే లభిస్తోంది. విప్లకు ఒక ఎస్కాట్, ఒక పిఎస్, 2 పిఎలను నియమించుకునే అధికారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కొంతమందిని తృప్తిపరిచే ఆలోచనలో ఉంది ఏపీలోని అధికార పక్షం.